కథా స్రవంతి. అరణ్యరోదనం కథల సంపుటి నుండి ఒక్క ఉత్తరం చాలు కథ. రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. కాంతం, పడుకోరాదు, 11 దాటింది కదా. పక్కకి తిరిగి పడుకోబోతూ అన్నాడు పురుషోత్తమరావు. మరొక్కసారి ప్రయత్నిస్తానండి, వాళ్ళక్కడ ఎలా ఉన్నారో ఏమో అంది కాంతం. 3 రోజుల నుండి బొంబాయిలో ఉన్న పెద్దాడికి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు డయల్ చేస్తున్న లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ప్రయత్నించండి అనే వస్తోంది, కానీ రింగ్ అవడం లేదు. ఫోన్ వేయించిన మొదట్లో అలానే వస్తే, తల్లి మా మనవడితో మాట్లాడి 10 రోజులైంది, ఒక్కసారి పిలువమ్మా అన్న కాంతం మాటలకు నవ్వుకుని పురుషోత్తమరావు, కాంతం ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, అదేనండి, ఎప్పుడు ఫోన్ చేద్దామన్నా అదెవరో గాని ఆమె కాసేపు ఆగి చెయ్యమంటోంది. మనం డబ్బులు కట్టలేదా ఏ, వాళ్ళందరికీ ముందు ఇచ్చి మన అలా వెనక్కి నెట్టేస్తోంది. ఈసారి మళ్ళీ అదే జవాబిస్తే నోటి మీద చొరక పెడతాను, అక్కడికా తెగులు కడుతుంది అంది. ఎందుకలా నవ్వుతారు? నవ్వకేం చేయమంటావు, నీ అమాయకత్వానికి జాలేస్తోంది. ఆ జవాబిచ్చింది మనిషి కాదు, కంప్యూటర్. లైన్స్ బిజీగా ఉన్నప్పుడు కంప్యూటరే ఇస్తుందా జవాబు అన్నాడు. సర్లేండి, నాకేం తెలుస్తుంది అంది చిరుకోపంతో. మాట్లాడుతున్న మధ్యలో ఫోన్ డిస్కనెక్ట్ అయితే, కట్ అయింది పెట్టేసేయి అంటే, ఎక్కడ కట్ అయింది, దిక్కుమాల నెలకలు ఫోన్లోనే దూరిపోతున్నాయి ఏంటి అనేది. అలాంటిది కాంతానికి ఇప్పుడు ఫోన్ చేయటం తెలిసిపోయింది. బొంబాయిలో మత ఘర్షణలు చెలరేగి అనేక మంది బలైపోయారన్న వార్త విన్న దగ్గర నుంచి కాంతానికి కంటికి నిద్ర లేదు, తిండి లేదు. చెప్పకే, బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడే గాని పురుషోత్తమరావుకి మనసు బితుకుబితుకుమంటూనే ఉంది. ఏ క్షణానికి ఏ కబురు వస్తుందో ఏమోనని. దిక్కుమాలిన ఫోన్, డబ్బు కట్టుకోవడానికే గాని ఎక్కడికి చేద్దామన్నా లైన్ దొరికి చావదు అని పడుకుంది కాంతం. పోనీ వాడికి తీరుబాటు లేకపోతే పోయే, కోడలు చెయ్యొచ్చు కదా. ఏమో, వాళ్ళు ప్రయత్నిస్తున్నారేమో, అక్కడ పరిస్థితి ఇలానే ఉందేమో అని, భగవంతుడా రేపు శనివారం, రేపైనా వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలిస్తే 7 శనివారాలు ఉపవాసాలు చేస్తాను అని మూడంకె వేస్తున్నంతలో ఫోన్ రింగ్ అయింది. ఎస్టీడీయే. చెంగును గెంతింది లేడి పిల్లల మంచం మించి. అమ్మయ్యా అనుకుంది. ఆనందం, ఆందోళన ఒకదానిని అధిగమించి ఒకటి ఎక్కువ అవుతూ ఉంటే ఫోన్ ఎత్తింది. హలో, పురుషోత్తమరావు గారు ఇల్లేనా? మీరెవరు? సారీ, మీకు డిస్టర్బ్ చేస్తున్నందుకు మన్నించండి. మీ మేడ మీద గదిలో అద్దెకుంటున్న మాలతి గారిని పిలుస్తారా? ఉదయం నుంచి ట్రై చేస్తున్నాం, లైన్ దొరకడం లేదు, ఎంగేజ్ వస్తోంది. ప్లీజ్, శ్రమ అనుకోరు కదూ అందామె. ఆనందం అణగారిపోయింది. పొంగే పాల మీద నీళ్లు. సరే, లైన్లో ఉండండి అని చిరాకు పడినా తల్లి గుండె తడిసి ఆమె కూడా తనలాగే ఎంత బాధపడుతోందో అని మాలతిని పిలుచుకొచ్చింది. ఆమె ఫోన్ అందుకుంటూనే, అమ్మా ఇంత రాత్రి ఎందుకమ్మా ఫోన్ చేస్తావు, పాపం వాళ్ళకి నిద్రాభంగం కదా అని మందలించింది. నాకు తెలుసమ్మా, చెల్లికి సంబంధం కుదిరింది, ఎక్కువ సమయం లేదు, ఎల్లుండే ప్రధానం, నువ్వు అల్లుడు పిల్లలు రేపటికల్లా వచ్చేసేయాలి, ఉంటా అని ఫోన్ పెట్టేసింది. మాలతి తల్లి సంస్కారవంతురాలు, అందుకే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగనివ్వదు. మాలతి కాసేపు కూర్చుని వాళ్ళకి తల్లి వల్ల నిద్రాభంగం అయినందుకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. కాంతానికి నిద్ర రావడం లేదు. కొడుకు ఎలా ఉన్నాడో, అసలు వీడుండేదే అల్లర్లు ఎక్కువ జరిగే ప్రాంతం. ఏదో ఆలోచన వచ్చి లేచింది. మధ్యప్రదేశ్లో ఉన్న చిన్న కొడుకు ఫోన్ చేసింది. రింగ్ అయింది. హలో, నేనమ్మా ప్రసన్న, అత్తగారిని. ఏంటి సంగతి, మామయ్య గారికి కానీ బాలేదా, ఇంత అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నారు అంది. పేరుకు ప్రసన్నలక్ష్మే గాని ఆమెతో మాట్లాడడం అంటే కాంతానికి భయం. నోటికెంత మాట వస్తే అంతా అనేస్తుంది. అనుకున్నట్టే అయ్యింది. రామరామ, అదేంటమ్మా మాటలు అని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని, ఏం లేదమ్మా, ఎవరి దగ్గర నుంచి ఫోనులు లేవు, ఎలా ఉన్నారో ఏమోనన్న కంగారుతో చేస్తున్నా. అబ్బాయి పడుకున్నాడా అంది. లేదు, డాన్స్ చేస్తున్నారు అంది విసురుగా. అంతలోనే, అమ్మా ఏంటి ఇంత రాత్రి ఫోన్ చేస్తున్నావు అన్నాడు కొంచెం చిరాగ్గా. అబ్బే
ఇక్కడందరూ బాగున్నాం, మీ యోగక్షేమాలు తెలియటం లేదు. నాన్నగారు నేను కంగారు పడుతున్నాం. నెలకోసారైనా ఫోన్ చేయకపోతే ఎలా కన్నా? అవును, అన్నయ్యకి ఫోన్ చేశావా? వాడి విషయాలు ఏమన్నా తెలిసాయా? ఈ మధ్య బొంబాయిలో అల్లర్లు జరిగి ప్రాణ నష్టం జరిగినట్టు టీవీలో చూసినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. లేదు, నాకు ఏం తెలీదు. అయినా మనకేం మెసేజ్ లేదు కాబట్టి భయపడనక్కర్లేదు అన్నాడు చిన్న కొడుకు. అది కాదురా, ఇక్కడి నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా లైన్లు తగలటం లేదు. ప్రయత్నించి చూడరా అక్కడి నుంచి అంటూ ఉండగా కోడలు ఫోన్ అందుకుని, మనం ఇక్కడ గాబరా పడతామని ఆయన చెయ్యొచ్చుగా, ఫోన్ చేస్తే ఆయనకి డబ్బులు అయిపోతాయి, మాకు మాత్రం బిల్లు అంటుకోదా? రేపోసారి మళ్ళీ అక్కడి నుంచే చెయ్యండి, లైన్లు దొరక్కపోవు అని విసురుగా ఫోన్ పెట్టేసింది. కాంతం ఎప్పుడు పడుకుందో గమనించనే లేదు పురుషోత్తమరావు. తెలివొచ్చి చూస్తే దిండులో తల దూర్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. కాంతం, కాంతం, ఏమైంది? ఒక్క ఉదుటను లేచి అడిగాడు. జరిగిందంతా పూసకుచ్చినట్టు చెప్పింది. సర్లే, దానికంత బాధపడ్డం దేనికి? చిన్న కోడల సంగతి నీకు తెలియదా? దాని మాటలేం పట్టించుకోకు అని భార్యని సముదాయించాడు. కాని అక్కడి నుంచి పురుషోత్తమరావుకి కంటికి కునుకు లేకుండా పోయింది. ఆలోచిస్తూ ఉంటే తన వాళ్లనే కాదు, ప్రపంచమే వింతగా కనిపిస్తోంది. రాను రాను మానవ సంబంధాలు సంకుచితమైపోతున్నాయి. మనిషికి మధ్య అనుబంధపు దారాలు తెగిపోతున్నాయి. ఆత్మీయతలు, మమతల మధురిమలు మృగ్యమైపోతున్నాయి. చేస్తున్న ప్రతి పనిని డబ్బుతోనే విలువ కడుతున్నాడు. మొన్నటికి మొన్న జరిగిందేమిటి? కూతురు ఫోన్ చేసింది. నాన్నా, అమ్మతో మాట్లాడాలి, అరగంట తర్వాత ఫోన్ చేయమను, పాపను బడికి తయారు చెయ్యాలి, మర్చిపోకే, 10 గంటలకు ఫోన్ దగ్గర ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. కూతురు నుంచి ఫోన్ అనగానే కాంతం ఎంత పొంగిపోయిందో. సరిగ్గా 10 గంటలకు ఫోన్ చేసింది కాంతం. అమ్మా, ఏంటి పిల్లలు బాగున్నారా? అల్లుడున్నాడా? ఏంటి ఫోన్ చేయమన్నావుటా అంటూ కాంతం గాబరా ఎత్తిపోయింది. కూతురు ఏం చేసిందో గాని కాంతం సమాధానం బట్టి పురుషోత్తమరావు గ్రహించిందేమంటే, ఎవరో పనసకాయ ఇచ్చారట, పనసకాయ కూర ఎలా చెయ్యాలో ఫోన్ ద్వారా అడిగి రాసుకుంది. కన్న కూతురే, కడుపు తీపే, పురుషోత్తమరావు కాదనలేదు. కానీ అతనికి బాధ కలిగించిన విషయం ఏమంటే, ఏదన్నా అవసరం వచ్చి ఒకవేళ ఆమె మాట్లాడినా ఏ విషయం మాట్లాడకుండానే ఫోన్ పెట్టిమని, బిల్లు అట్టుకుంటుందని ఫోన్ దించేసిన దాకా హెచ్చరిస్తూనే ఉంటుందా? ఈ నెల మీ వాళ్ళకి 4-5 సార్లు ఫోన్ చేశాక బిల్లు మీ వాళ్ళనే కట్టుకోమను అంటున్నారు మీ అల్లుడు గారు అంటుంది. అందుకే తనకు అవసరమైనా ఫోన్ చేసి పెట్టేసి ఇటించి చేయమంటుంది. అప్పుడు మాత్రం ఎన్ని కబుర్లనే చెబుతుంది. కూతురి చేత, కొడుకుల చేత వాళ్ళకొచ్చిన శ్లోకాలు, రైమ్స్ అన్నీ చెప్పించేస్తుంది. పెన్షన్ మీద బతుకుతున్న తల్లిదండ్రులకి ఎంత భారమో ఆలోచించదు. అదే కాంతంతో అంటే, పోన్లెద్దరు పిచ్చి పిల్ల, దానికంత ఆలోచన ఎక్కడిది అంటుంది. నిజానికి కూతురు పిచ్చిపిల్ల కాదు, కాంతమే పిచ్చి తల్లి. ప్రపంచం చుట్టూ, మానవ సంబంధాల చుట్టూ డబ్బు ఎంతగా అల్లుకుపోయిందో కాంతానికి చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే కాంతం పెరిగి పెద్దయిన వాతావరణం డబ్బుతో కలుషితం కాలేదు. మానవత్వపు మధురిమలతో, మమతానురాగాలతో పరిమళించింది. ఎరా, చిన్నాడికి ఫోన్ చేయటమే లేదట, వాడు బాధపడుతున్నాడు అని ఓసారి పెద్దాడితో అంటే, నాకంటే చిన్నాడు వాడు, నేను చేస్తే గాని వాడు చేయకూడదా ఫోను అంటాడు పెద్దాడు. పెద్దాడితో నీకు పంతమేంట్రా, అన్నయ్యకి ఒకసారి ఫోన్ చెయ్యి అని చిన్నాడికి సలహా ఇస్తే, నాకైతే డబ్బులు ఖర్చు కావా, వాడికైనా బిల్లు అయిపోతుందన్న భయం. నాకు పిల్లలుంటారు, నా జాగ్రత్తలో నేను ఉండకపోతే రేపు నా పిల్లల భవిష్యత్తు ఎవరు చూస్తారు అంటాడు చిన్నాడు. మనుషుల్లో ఎంత స్వార్థం పెరిగిపోతోంది. ఆలోచిస్తున్న పురుషోత్తమరావుకి అసంతృప్తిగా, ఆవేదనగా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. 40-50 మంది కుటుంబీకులుండేవారు. చిన్న చిన్న పొరపచ్చాలుండేవి. అయినా అంతర్లీనంగా ప్రేమబంధం అల్లుకుని ఉండేది. ఎంత దూరంలో ఉన్నా శుభాశుభ కార్యాలకే కాకుండా చుట్టపు చూపుగా రాకపోకలు జరిగేవి. కానీ ఇప్పుడు ఒకరి దగ్గరికి ఒకరెళ్లరు. ఎవరు మట్టుకు వాళ్లే దూర తీరాలలో ఉంటున్నారు. ఎవరు ఎక్కడ ఎలా ఉంటున్నారో ఇంకోరి అవసరం లేదు. శుభానికైనా అశుభానికైనా ఫోన్ ద్వారానే పిలుపులు, ఫోన్ ద్వారానే పరామర్శలు, అవి ముక్తసరిగా. మరి 2 మాటలు ఎక్కువైతే బిల్లు పెరిగిపోతుందన్న భయం. నిరంతరం పరుగు, డబ్బు సంపాదన కోసం పరుగో పరుగు. అంతా యాంత్రికం, అంతా కృతకం.
దేనికి అంటని పాదరసం లాంటి ఒంటరి వాడైపోతున్నాడు మనిషి. ఎవరి గుండెల్లోనూ ఆర్ద్రత లేదు, స్పందన కనిపించదు. అభిమానం, ప్రేమ అనే పదాలు పాక్షికార్థాలే ఇస్తున్నాయి. మనిషి సుఖపడేందుకు సాధనాలు ఎక్కువవుతున్న కొద్దీ మనుషుల్లో ఇరుకుతనం ఎక్కువైపోతున్నది. పురుషోత్తమరావుకి నిద్ర పట్టలేదు. అతని ఆవేదన తన పిల్లల గురించి మాత్రమే కాదు, నాగరిక ప్రపంచపు మనుషులందరి గురించి. తన ఆవేదనను కాగితం మీదకు నెట్టాలని నిర్ణయించుకున్నాడు. చిరంజీవులకు ఆశీస్సులు. నేను అమ్మ క్షేమం, మీరు పిల్లలు కులాసా అని తలుస్తాను. ఈ మధ్య మీ నుండి ఉత్తరాలు లేవు. ఫోన్లు వచ్చాక ఉత్తరాలు రాయటం మర్చిపోయారు. మీరు పెద్దవాళ్ళయ్యారు. ఒకరి మీద ఒకరు ఆధారపడనవసరం లేదు. ఎవరి సంపాదన వారికి ఉంది. అవసరానికి మించి గడించుకుంటున్నారు. కానీ ఒకరికొకరు దూరం అవుతున్నారు. ఇవాళ తక్షణ సమాచారం అందించే సాధనాలున్నాయి. అప్పుడప్పుడు వాటి ద్వారా ఒకరి గురించి మరొకరు తెలుసుకోవచ్చు. కానీ అవి అంత ఆనందాన్ని ఇవ్వలేవు. ఒకరి మీద ఒకరికి మమతానుబంధాలు పెరగాలంటే తరచు కలుసుకుంటూ ఉండాలి. డబ్బు సంపాదన మనిషికి అవసరమే, కానీ ఆ సంపాదనకి జీవితాన్ని అంకితం చేసుకోకూడదు. కావలసిన డబ్బు కంటే ఎక్కువ సంపాదించినప్పుడు దానివల్ల సుఖం కంటే కష్టాలే ఎక్కువ అవుతాయి. అప్పటికి మనిషి తానేం కోల్పోయింది తెలుసుకోలేడు. డబ్బు సంపాదన కోసం ఇవాళ మనుషులు దూర తీరాలకు పరుగులు తీస్తున్నారు. ఈ పరుగు పందెంతో తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, దేశం అన్నింటినీ మరిచిపోతున్నాడు. ఒంటరి వాడైపోతున్నాడు. ఆకలి కోసం రక్తాన్ని త్రాగే జంతువులా మారుతున్నాడు. ఈ మార్పు అణ్వస్త్రాల కంటే కూడా ప్రమాదకరమైంది. ఈ పరిస్థితుల నుండి మనిషి బయటపడాలి. అందుకే కుటుంబ సంబంధాలు మెరుగుపడాలంటాను. కుటుంబ సంబంధాలు ఎంత దృఢతరమైతే పొరుగు వాళ్లతో బంధాలు అంత పటిష్టమవుతాయి. అప్పుడే మనిషి కష్టం మరో మనిషికి తెలుస్తుంది. ఒకరి బాధలు మరొకరికి అర్థమవుతాయి. ప్రేమాభిమానాలు, ఆత్మీయానురాగాలు అధికమై మానవత గుబాళిస్తుంది. విశ్వజనీనత విస్తరిస్తుంది. కాసేపు మన సంపాదన, స్వార్థం పక్కన పెట్టి మనం చుట్టూ వాళ్ళ గురించి ఆలోచించాలి. అనవసరపు పంతాలు, పట్టింపులు పక్కన పెట్టాలి. మన బంధాలు పెంచుకోవటానికి, మన అందమైన భావాలను అందరికీ అందించటానికి, అందరి గురించి తెలుసుకోవటానికి ఒక్క ఉత్తరమైనా రాసే గుణాన్ని పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ ఎన్నో అపార్థాలకు, అనర్థాలకు దారితీస్తుంది. అందుకే నాకు మాత్రమే కాదు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులకు అప్పుడప్పుడైనా ఉత్తరాలు రాసి మనుషులు దగ్గరవుతారని ఆశిస్తూ మీ నాన్న పురుషోత్తమరావు. పిల్లలకు ఉత్తరాలు రాసి తేలికపడ్డాడు పురుషోత్తమరావు. మీరింతవరకు ఒక్క ఉత్తరం చాలు కథ విన్నారు. రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2002వ సంవత్సరం స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.